ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా, విదేశీ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. డిసెంబర్లో మనం చూస్తే కనుక అండి, మీనరాశి వాళ్ళకి గురు బలము అనేటువంటిది కాస్త తగ్గబోతోంది అని చెప్పొచ్చండి. ఎందుకు అని అంటే, గురుడు ఎప్పుడైతే మనం ఒక్కసారిగా గ్రహ సంచారాలు గమనిస్తే కనుక మనం క్లారిటీగా చెప్పుకోవచ్చమ్మా. డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. అది మీనరాశి వాళ్ళకి 4వ స్థానం అవ్వడం, కొంచెం సామాన్యమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. డిసెంబర్ 17వ తారీఖున ధనస్సు రాశిలోకి రవిగ్రహ సంచారం ప్రవేశించడం, తర్వాత 20వ తారీఖున ధనస్సు రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం, 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున వృశ్చిక రాశిలోకి బుధగ్రహ సంచారము రావడము, తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా శని అనేటువంటి ఆయన వక్రత్యాగాన్ని చేసి మీనరాశిలో కొనసాగుతూ ఉన్నారు. రాహు అనేటువంటి ఆయన 12వ స్థానమైన కుంభరాశిలో కొనసాగుతూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే 6వ స్థానంలోనే యోగిస్తూ ఉన్నారనమాట. మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగా ఉన్నాయండి. అయితే ఈ గ్రహ సంచారాల యొక్క ఆధారంగా మీనరాశి వాళ్ళకి మనం చెక్ చేస్తే కనుక 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి అని చెప్పొచ్చండి. 6వ స్థానంలో కేతువు చాలా బాగున్నారు. స్థిరంగా నిలబడాలి, కష్టపడాలి, ఏదైనా సాధించాలి, చెయ్యాలి, గమ్యాన్ని చేరుకోవాలి అని చేసే మీ ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారు. ఇది చాలా బాగుంటుందండి. అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటిది ఏంటి అంటే, 17వ తారీఖు దాటిన తరువాత నుంచి రవి బలము అనేటువంటిది మీకు చాలా బాగా అనుకూలిస్తుంది. రవి బలం అనుకూలించడం వల్ల, రవి దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఏంటి అంటే, మీ కెరీర్లో ఏదైనా ఒక గ్రోత్ వచ్చే అవకాశాలు అనమాట. కొత్త కొత్త మార్పులన్నీ కూడా చోటు చేసుకోవడం కానీ, బలమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుని ముందుకు వెళ్ళడం కానీ, ప్రత్యేకమైన జాగ్రత్తలతో కెరీర్ బిల్డప్ అవ్వడానికి, ఎస్టాబ్లిష్ అవ్వడానికి తగినటువంటి జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడం కానీ తప్పకుండా కనబడుతుంది. అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే తగ్గుముఖం పట్టడం, ప్రత్యేకమైన గుర్తింపు కానీ, ప్రత్యేకమైనటువంటి పరిచయాలు అనేటువంటివి జరగడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు మీకు డిసెంబర్ 17th తర్వాత నుంచి చాలా బాగుంటాయండి. రాజకీయ నాయకులకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు 17th తర్వాతనే చాలా బాగుంటాయండి. ఏదైనా ఒక విషయాన్ని చర్చించేటప్పుడు కానీ, లేకపోతే ఆ విషయంలో ఆ పని పూర్తవడానికి వ్యవహారం అంతా కూడా మీకు ఫేవరబుల్గా అవ్వాలి అంటే 17th తరువాత నుంచి ఖచ్చితంగా మీరు షెడ్యూల్ చేసుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. ఇకపోతే దశమంలో శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారండి. దశమంలో శుక్రుడు అనుకూలించడం వల్ల కెరీర్లో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు మీకు చోటు చేసుకోవడం అన్నీ కూడా ఫేవరబుల్గానే, పాజిటివ్గానే ఉంటూ ఉంటాయి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ కానీ, వర్చువల్ రియాలిటీ కానీ, ఈ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆర్ లేకపోతే విమెన్ క్లాతింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఏదైనా ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి వృత్తుల్లో ఉండేటువంటి బాగా రాణించాలని కోరుకునేటువంటి వాళ్ళకి శుక్రబలం బాగుండడం వల్ల డిసెంబర్ మాసం అంతా కూడా మీకు చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ 20వ తారీఖు దాటిన తర్వాత మాసం చివరిలో ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, నూతన వస్త్రాలు కొనుక్కోవడం కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, ఏదైనా కొత్త కొత్త ఆభరణాలు కొనుక్కునేటువంటి యోగం అంతా కూడా డిసెంబర్ ఎండ్లో 20వ తారీఖు దాటిన తర్వాత మీకు కనబడుతోంది అని చెప్పొచ్చండి. ముఖ్యంగా చెప్పాలి అంటే, మీ యొక్క జాతకానికి గురుబలము అనేటువంటిది తగ్గబోతోంది. గురుడు 5th హౌస్ నుంచి 4th హౌస్లోకి వెళ్ళిన తర్వాత నవంబర్ మాసంలో ఉండేటువంటి ఎర్నింగ్స్ కానీ, ఆ గుర్తింపు కానీ, ఆ ఎనర్జీ కానీ డిసెంబర్ మాసంలో కనబడదు. కొద్దిగా తెలియనటువంటి గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న వాక్ వివాదాలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న మనోవిచారములు, మనస్పర్ధలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. నెగ్లిజిబుల్ దోషం అయినప్పటికీ కూడా గురుబలాన్ని పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయగలిగితే మీ కెరీర్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే లగ్నంలో సంచారం చేసేటువంటి, అంటే మీనరాశిలో సంచారం చేసేటువంటి శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే, జన్మస్య దేహ కష్టము అన్నట్టుగా అనారోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ యొక్క పొట్ట దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఎసిడిటీ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, మోకాళ్ళ సమస్యలు కానీ, ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి అస్సలు ఏమాత్రము కూడా చేయొద్దు. దీనివల్ల డబ్బు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని నిలుపుకునేటువంటి పనిలో పడండి. ఎందుకంటే లగ్న శని అనేటువంటి ఆయన కొంచెం మీ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి వచ్చే అవకాశాలు తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి.
12వ స్థానంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. అలవాట్లు కానీ వ్యసనాలు కానీ జూదము కానీ ఉండేటువంటి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 12వ స్థానంలో రాహు వల్ల డబ్బు నిలబడకపోవడం కానీ, విపరీతంగా ఖర్చులు అవ్వడం కానీ, కష్టపడిన దానికి రిజల్ట్స్ లేకపోయేటువంటి ఈ ఒక భావన, ఒక అసంతృప్తి అనేటువంటి దాన్ని తప్పకుండా చూస్తారు. రాహు అనేటువంటి ఆయన యాక్టివేట్ అవ్వడానికి దుర్గాదేవికి సంబంధించిన హోమం చేయించండి, చాలా బాగుంటుంది. భాగ్యంలో బుధుడు అనుకూలించట్లేదు. వ్యాపార విషయంలో ఈ మాసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే కొంచెం వ్యాపారంలో నష్టాలు కానీ కష్టాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4-5 రకాలుగా 4-5 వాటి మీద ఫోకస్ చేయడం కన్నా ఒకదాని మీద బలంగా ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అని గుర్తించండి. ఎందుకంటే బుధుడు ఇండికేట్స్ 2 or మల్టిపుల్ అండి. దీనివల్ల ఏంటి అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ తగ్గడం కానీ డిస్ట్రాక్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఈ విషయాన్ని గుర్తించి బలమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. దశమంలో కుజగ్రహ సంచారం మిశ్రమంగా సామాన్యంగా అనుకూలిస్తోంది. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ సామాన్యంగా మీరు కష్టపడిన దానికే మీకు ప్రతిఫలం దక్కే అవకాశాలు ఉంటాయి తప్ప అదృష్టం, లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది మీకు ఆ విషయంలో కనబడట్లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే దశమంలో కుజగ్రహ సంచారం మిశ్రమంగా ఉంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బలమైనటువంటి ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టాలి. గురుబలం కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి గురుబలాన్ని పెంచడం కోసం కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేయడం వల్ల కెరీర్ అనేటువంటిది మంచి గ్రో అయ్యే అవకాశాలు తప్పకుండా చూస్తారమ్మా. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు ఏంటి ఉమా గారు? వీళ్ళకి ఈ మాసంలో బాగా కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే రంగు వైట్ కలర్, లైట్ పింక్ కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంట? గురుబలం పెరగడానికి గోసేవ అనేటువంటిది చెయ్యండి. ఇప్పుడు మీరు పెంచుకునేటువంటి గురుబలం జూన్ 1వ తారీఖు దాకా కాపాడుతుంది కాబట్టి బలంగా ఒక్కసారి రుద్ర హోమం కానీ, లేకపోతే తారాదేవికి సంబంధించినటువంటి హోమం కానీ, గురుడికి సంబంధించిన జపాలు కానీ హోమాలు కానీ చేయించడం వల్ల గొప్పదైనటువంటి శుభవార్త, శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారమ్మా. అంటే ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది ఉమా గారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మానుసారైన బుద్ధి అన్నట్టుగా మీ కర్మను అనుసరించేది వస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పర్సనల్ చార్ట్ ఎవరైనా చూపించుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలు ఉంటే ఏదైనా సరే, వివాహం విషయంలో ఎప్పుడు వివాహం అవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతారు, ఎలాంటి సంతానం కలుగుతారు, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో ఏ కెరీర్లోకి వెళ్తే చాలా బాగుంటుంది, ఏ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా కాపాడుకోవాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాము. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. గోచారం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.